జీవితంలో కొన్ని దారులు మనం ఎంచుకున్నవి తప్పుగా అనిపిస్తాయి. ఆ డెసిషన్ తీసుకున్న రోజు నమ్మకం ఉంటుంది. కానీ ఆ దారిలో నడిచాకే రిగ్రెట్ ఒస్తుంది. అది నార్మల్. ప్రతి మనిషి జీవితంలో ఒక దశలో నేనేం చేశాను అనుకునే టైం వస్తుంది. కానీ ఇక్కడ ఒక నిజం చెప్పాలి. రాంగ్ స్టెప్ అంటే లైఫ్ ఫినిష్ అయిపోయిందని కాదు. కొత్త బిగినింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇది సిగ్నల్. మనకి రిగ్రెట్ ఎందుకొస్తుంది? ఎందుకంటే మనకి ఇంకా మంచిదొస్తుందని మనకి మనసులో తెలుసు. మనం డిజర్వ్ చేసే లైఫ్ ఈ దారి కాకపోయినా మరో దారిలో రెడీగా ఉంది. కానీ మనం ఈరోజు చేయలేని ఒక పని ఏంటి అంటే మళ్ళీ గతంలోకి వెళ్ళి దాన్ని మార్చడం. అది మన చేతిలో లేదు కదా! కానీ మన చేతిలో ఉన్న ఒక్క విషయం ఏమిటంటే ఇప్పటి నుంచి ఏ దారిలో నడవాలనేది. రిగ్రెట్ అంటే పనిష్మెంట్ కాదు, లెసన్. మన అడుగులు ఒక్కోసారి తప్పు దారిలో పడినా ప్రయాణం ఆగిపోవద్దు. దారి మిస్ అవుతుంది. కానీ లక్ష్యం మాత్రం షిఫ్ట్ అవ్వద్దు. మ్యాప్ చేంజ్ కావచ్చు. బట్ డెస్టినేషన్ అస్సలు చేంజ్ అవ్వద్దు. సో, ఒక్కటి గుర్తుంచుకోండి. లైఫ్‌లో రాంగ్ స్టెప్స్ ఉండవచ్చు. కానీ రియల్ మిస్టేక్ ఏమిటంటే రాంగ్ స్టెప్ తర్వాత కూడా ముందడుగు ఏసే ధైర్యం లేకపోవడం. స్టెప్ తప్పైనా ధైర్యం మెయింటైన్ చేయాలి. బికాజ్ ముందడుగు మాత్రమే మనకి రిజల్ట్స్ తెచ్చిపెడుతుంది. ఇప్పటి నుంచి మనకి రిగ్రెట్ అయిన డెసిషన్స్ గురించి కాదు. మనల్ని ముందుకి తీసుకెళ్ళే స్టెప్స్ గురించి ఆలోచించాలి. ఇలాంటి రియల్ మోటివేషనల్ స్టోరీస్ కోసం మన కథలు ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టే నా మోటివేషన్.